హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో అందరికీ గుడ్ న్యూస్ గైస్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ డిఆర్డిఓ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. జాబ్లో చేరగానే 37,000 శాలరీ అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అబ్బాయి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, సో వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification. అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు డిఆర్డిఓ నుంచి రిలీజ్ అయింది. సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంబంధించిన వెబ్సైట్లో అవుతా ఉన్నాను. నేను దీనికి సంబంధించిన లింక్ కూడా యూట్యూబ్ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా పేస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మనం కెరియర్స్ డ్రాప్ డౌన్లో చూసుకుంటే ఇక్కడ కెరియర్స్ పైన క్లిక్ చేస్తే కనుక మనకు లేటెస్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే కనబడతాయి. మనమైతే ఏ నోటిఫికేషన్ చూస్తున్నాం, అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనే పొజిషన్ కోసం అయితే మనం చూస్తున్నాం ప్రజెంట్. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంది, దాంతో పాటు మనకు అడ్వర్టైజ్మెంట్తో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది. సో ఈ రెండు అయితే మనం డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా ఏంటంటే మనకి నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ డిఆర్డిఓ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించింది అనమాట. మనకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనే పొజిషన్కి అయితే వేకెన్సీస్ రిలీజ్ చేశారు. సో ముందుగా దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవాలంటే మనకు వచ్చేసి ఇండియన్ నేషనల్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అందరూ ఎలిజిబుల్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏజ్ లిమిట్లోకి వెళ్ళిపోతే కనుక అన్రిజర్వ్డ్ కేటగిరీ వచ్చేసి 28 ఇయర్స్ ఎక్సీడ్ అవ్వద్దు అనమాట. ఓబీసీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 31 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 33 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనే పొజిషన్ కోసం అయితే వేకెన్సీస్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ యాజ్ పర్ ద ఫార్మాట్ గివెన్ ఇన్ అనెక్సర్ 1. సో మనకు వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేయదు, ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో అప్లై చేసేసి మీరు ఆఫ్లైన్లో అప్లై చేయాలంటే కింద మనకు ఈ పీడిఎఫ్ ఫైల్లోనే కొంచెం కిందకి స్క్రోల్ చేసినాక తర్వాత మనకు వచ్చేసి ఒక అప్లికేషన్ ఫామ్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి బయోడేటా ఫామ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో ఇక్కడ మీరు ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు ఫిల్ చేసేసేసి ఆఫ్లైన్లో మీరు అయితే రిజిస్టర్ పోస్ట్ కానీ కొరియర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో అఫిక్స్ చేసేసేయండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇది 2025-26. సబ్జెక్ట్ డిసిప్లిన్, మీ ఫుల్ నేమ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్, ఫాదర్స్ నేమ్, మీ మ్యారిటల్ స్టేటస్, నేషనాలిటీ, మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ జెండర్, మీ ప్రజెంట్ ఏజ్, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ప్రజెంట్ ఉంటున్న అడ్రస్, అలాగే పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయితే అది, అలాగే మనకు వచ్చేసి మొబైల్ నెంబర్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, కరెక్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అలాగే రన్నింగ్ అకౌంట్ నెంబర్ అదేమంటారు మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా పూర్తిగా ఫిల్అప్ చేసి ఎక్స్పీరియన్స్ అంటే అది ఫిల్అప్ చేసి సిగ్నేచర్ ఇక్కడ మీరు పెట్టేసేసి డేట్ అండ్ ప్లేస్ అనేది రాసేసి దీంతో పాటు మీరు కొన్ని డాక్యుమెంట్స్ అంటే ఎన్క్లోజ్ చేసి పంపించాల్సి ఉంటుంది అనమాట. ఆఫ్లైన్లో పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే సెలక్షన్ ఫర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ ఆర్ ఇన్వైటెడ్ ఆఫ్లైన్ అప్లికేషన్ ఫార్మాట్ గివెన్ ఇన్ అనెక్సర్ 1. అనెక్సర్ 1 ఆల్రెడీ మీకు చూపించేశాను. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీలోకి వెళ్ళిపోతే మనకు 9 వేకెన్సీస్ ఉన్నాయి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి. ఇందులో బీటెక్ చేసిన విద్యార్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ ఇంజనీర్కి బీఈ బీటెక్ విత్ ఫస్ట్ డివిజన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్ అనమాట. సో వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంఈ ఎంటెక్ ఫస్ట్ డివిజన్ బోత్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 4 వేకెన్సీస్ అనమాట. రెమ్యునరేషన్కి వెళ్ళిపోతే కనుక 37,000 పర్ మంత్ అనమాట. కన్సల్టేటివ్ స్టైఫండ్, కన్సల్టేటివ్ ఫెలోషిప్ ఎన్వాల్వ్మెంట్, హెచ్ఆర్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ ఫెలోషిప్ ఈజ్ ఇనిషియలీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చూసుకుంటే, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూసుకుంటే క్యాండిడేట్ హ్యావింగ్ డిగ్రీ ఫ్రమ్ ఫారెన్ యూనివర్సిటీ షుడ్ ఆబ్టైన్ ఈక్వలెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఇండియా అంటారని చెప్తున్నారు. సో ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రిక్స్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ కూడా ఈచ్ 2 వేకెన్సీస్, 1 వేకెన్సీ అండ్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి కూడా సేమ్ బీఈ బీటెక్ కూడా సరిపోతుంది రెస్పెక్టివ్ డివిజన్లో విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే గైస్, సో నెక్స్ట్ వచ్చేసి మనము ఎలా అప్లై చేయాలనేది చూసుకుంటే మనకు ఏదైతే ఫామ్ ఇందాక మనం డిస్కస్ చేస్తామో అది ఆఫ్లైన్లో ఫిల్అప్ చేసి ఇక్కడ టు ద డైరెక్టర్ కాంబాట్ వెహికల్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అని ఉంది కదా అడ్రస్, సిబిఆర్డిఈ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డిఆర్డిఓ ఆవడి చెన్నై 600054 అనే అడ్రస్కి మీరు ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద జేఆర్ ఆఫ్ రిక్రూట్మెంట్ 2025 టాప్ ఆఫ్ ది ఎన్వలప్ రాసి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆఫ్లైన్లో. లేకపోతే మీరు అప్లికేషన్ ఫామ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్ పీడిఎఫ్ ఫార్మాట్ కెన్ బి సెంట్ వయా ఈమెయిల్ అనమాట. స్కాన్ చేసి కూడా మీరు ఈ ఈమెయిల్ ఐడికి పంపించవచ్చు, pmhr.cvrd@government.in. ఓకే, సో లాస్ట్ డేట్ ఆఫ్ విజిట్ అప్లికేషన్ వచ్చేసి 21 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనమాట. సో 21 days లోపు మీరు పంపించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఇది నోటిఫికేషన్ పబ్లిష్ అయిందో మనకు 27th రోజు పబ్లిష్ అయింది, ఇంకో టైం అయితే మనకు ఉందన్నమాట. సో అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ డాక్యుమెంట్స్ ఎంక్లోజ్ చేయాలని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చూసుకుంటే సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్, టెస్టిమోనియల్స్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, మీ హైయర్ ఎడ్యుకేషన్ మార్క్ షీట్స్, అలాగే గేట్ స్కోర్,
క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా ఇంకొక డాక్యుమెంట్ ఏదైనా మీకు యూజ్ అవుతుందంటే అది కూడా అటెస్ట్ చేసి పంపించండి. ఒకవేళ ప్రెజెంట్ ఏదైనా వర్క్ చేస్తున్నారనుకో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎన్ఓసి కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు స్క్రూటినీ చేసి కరెక్ట్ అప్లికేషన్ ఏవైతే సబ్మిట్ చేసారో వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకు రిటన్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సీవీఆర్‌డీఈ. సో డేట్ అండ్ టైమ్ ఆఫ్ వెన్యూ ఆఫ్ రిటన్ టెస్ట్, ఆబ్జెక్టివ్ టైప్ ఇంటర్వ్యూ డైరెక్ట్‌లీ మీకు వచ్చి షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్‌కి అయితే ఈమెయిల్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఈమెయిల్ ఐడీ మీరు కరెక్ట్‌గా మెన్షన్ చేయండి అప్లికేషన్ ఫార్మ్ పైన. క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్ టెస్టిమోనియల్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ అప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. రిటన్ టెస్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. క్యాండిడేట్ రిటన్ టెస్ట్‌లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఫ్రమ్ రిటన్ విల్ బి రిక్వైర్డ్ టు అటెండ్ ఇంటర్వ్యూ ఎట్ సేమ్ డే. రిటన్ టెస్ట్ కూడా సేమ్ డే ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా సేమ్ డే ఉంటుంది. క్యాండిడేట్ మస్ట్ కమ్ ప్రిపేర్డ్ టు ఓవర్‌స్టే ఫర్ ఎ డే టు కంప్లీట్ ద ప్రాసెస్. సో మీరు ఆహ్, కొంచెం ఇంకొక 2 రోజులు అక్కడ స్టే చేయాలని చెప్పి మీరు ప్రిపేర్ అయ్యారండి. ఎందుకంటే సెలెక్ట్ అయితే గనుక ఇంటర్వ్యూ కూడా ఉంటుంది కాబట్టి మీరైతే దాని అరేంజ్‌మెంట్స్ చేసుకోండి. క్యాండిడేట్ షుడ్ మేక్ దేర్ ఓన్ అరేంజ్‌మెంట్ ఫర్ ది స్టే ఇన్ ట్రాన్స్‌పోర్ట్ ఇన్ చెన్నై అన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఆన్ ది బేస్ ఆఫ్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ మార్క్స్ విల్ అపియర్ ఫర్ ద రిటన్ టెస్ట్. సో ఫస్ట్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినాక షార్ట్ లిస్ట్ కూడా ఎలా చేస్తున్నారు? మీ బీఈ, బీటెక్, ఎంటెక్‌లో మార్క్స్ మెరిట్ బేసిస్ పైన మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి మీకు రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారనమాట. రిటన్ టెస్ట్ క్వాలిఫై అయితే మనకొచ్చేసి ఇంటర్వ్యూ అనేది ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఒకవేళ గనక ఇంటర్వ్యూ రిటన్ టెస్ట్ క్వాలిఫై అయిపోతే ఇంటర్వ్యూకి ఎలిజిబిలిటీ కాదు. ఇంటర్వ్యూ గనక ఉంటే అదే రోజు అయిపోతుంది. లేదంటే నెక్స్ట్ డే కూడా అవ్వచ్చు. అందుకని మిమ్మల్ని అరేంజ్‌మెంట్స్ చేసుకోమంటారు. నో టీఏడీఏ విల్ బి గివెన్. మీరు ఇక్కడ నుంచి అక్కడ ట్రావెల్ చేస్తారు కాబట్టి టీఏడీఏ అయితే ఇవ్వరని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇంకా వేరే డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చూసుకుందాం. దోస్ హూ వేర్ ఆల్రెడీ అవార్డెడ్ జేఆర్ఎఫ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది డిఆర్‌డీఓ లాబొరేటరీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఇంతకుముందు ఎవరైతే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ చేశారో వాళ్ళు ఎలిజిబుల్ అయితే కాదని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే మీ ఈ ఈ ఏదైతే ఉందో లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే ఒరిజినల్స్ అన్ని ఆ రోజు వెరిఫై చేస్తారని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ ఈమెయిల్ కాంటాక్ట్ బేస్ ఈమెయిల్ అడ్రెస్ ఫర్ కరెస్పాండెన్స్‌కి ఏమైనా మీకు క్వెరీస్ ఉంటే ఈమెయిల్ చేయొచ్చు. ఏదైనా క్వెరీస్ ఉంటే కాల్ చేయాలనుకుంటే ఈ కాంటాక్ట్ నంబర్స్ కాల్ చేయొచ్చు. వర్కింగ్ డేస్ మండే టు ఫ్రైడే అని కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే గైస్. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేశాను. ఇక్కడ మన అఫీషియల్ వెబ్‌సైట్ కూడా ఉంది. నేనైతే ఈ అఫీషియల్ వెబ్‌సైట్, ఈ అప్లికేషన్ ఫార్మ్ పీడీఎఫ్ ఫైల్ కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో పేస్ట్ చేశాను. అలాగే టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా పేస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని చూసుకోండి. సో వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీ మీకు. 37,000 సాలరీ అంటే మామూలు విషయం కాదు. బీఈ, బీటెక్ చేసిన అభ్యర్థులకు ఫెలోషిప్ అనమాట. మంచి ఆపర్చునిటీ. ఇది గనుక ఫుల్ కంప్లీట్ చేసుకుంటే గనుక మీకు లైఫ్ అయితే చాలా బ్రైట్‌గా ఉంటుంది. సో గైస్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా క్వెరీస్ ఉంటే గనుక మీరు కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను గైస్. ఓకే. సో ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.